నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్క్యం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః కీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతఃపరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. జన్మ కర్మ విలీల కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతరతారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమ స్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ. వారికి జై గురుదేవ. జై గురుదేవ అమ్మ. అట్లా నిన్న చెప్పారు.
రహితం గురించి, శబ్దం వచ్చే సర్వసృష్టి అంతటా కూడా చరాచరములందు జీవరాశి యందు వ్యాపకమైనదంతా కూడా ఎరుకే, ఎరుక నుండి పుట్టినదంతా కూడా ఎరుకే, ఒక్క ఎరుకే అనేక ఎరుకలుగా పరిణమించింది. ఇన్ని రకములుగా నానా రకములుగా ఉన్నా కూడా, నానావిధ స్వభావములుగా ఉన్నా కూడా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనుభవాలుగా ఉన్నా కూడా, ప్రతి అనుభవం కూడా ఆ ఎరుక యొక్క విలాసమే. అన్ని అనుభవాలు శబ్దంతో సంబంధించేవే కాక 3 అవస్థల్లోనూ ఏర్పడుతున్న ప్రతి అనుభవం కూడా ఎరుకే, ఎరుక యొక్క విలాసమే. ఎరుక యొక్క రూపాంతరమైన ఖండ ఎరుక అఖండ ఎరుక నుండి క్రమక్రమంగా వ్యక్తమైనటువంటి నానా రకములైనటువంటి ఖండ ఎరుకలే ఇవన్నీ. ఈ ఖండ ఎరుకలను నానా రకములను అభేద స్థితికి తీసుకెళ్లి అనాహత శబ్దంతో లయం చేసినప్పుడు అనాహత శబ్దం మిగిలింది. అది ఏ ఎరుక యొక్క రాజం అనేటువంటి హృదయ పదం ముందు ఈ అనాహత శబ్దం సిమ్ అనేటువంటి శబ్దంతో ఉంటుంది. అందుకని సూక్ష్మ భూతముల యొక్క అన్ని రంగులు పోయి మిగతా వర్ణములన్నీ సిమ్ అనేటువంటి ఏకవర్ణంలో కలిసిపోతాయి. ఇక్కడ అన్ని అరూపకమైనటువంటి శబ్ద తన్మాత్ర అనేది ఏకవర్ణముచే ఎరుక నిర్ణయమై ఉన్నది. అంటే నానా విధాలుగా ఉన్న అంశ సంచారము దాని మూలంలో ఏకవర్ణంగా ఉన్న అనాహత శబ్దమైంది. కానీ ఈ ఎరుక నాశరహితమైనటువంటి అచల పరిపూర్ణ పరబయలందు అనగా బట్టబయలందు లేనిదే. కావున గురుపాదములను పట్టుకొని గురువు చేత అందించబడినటువంటి 4వ పాదమును ఆశ్రయించి ఎరుకను వీడాలి. కాబట్టి చెప్తున్నది ఏంది, అనేక రంగులుగా ఏర్పడుతున్నటువంటి అనేక వర్ణాలుగా ఉన్నటువంటివన్నీ కూడా అనాహత శబ్దం సిమ్ అనేటువంటి శబ్దంతో ఉంటుంది. అందువలన సూక్ష్మభూతాలన్నీ కూడా అన్ని రంగులు ఏకమైపోయి అక్కడ ఏకవర్ణంలో కలిసిపోతాయి. అక్కడ అన్ని అరూపకమైనటువంటి రూపమే లేదు. ఇక్కడ అరూపకమైనటువంటి శబ్ద తన్మాత్ర ఒక్కటే ఉంటుంది. ఎక్కడి నుంచి అన్ని ఇట్లా పుట్టుకొచ్చాయో మళ్ళీ అక్కడ లయమైతూ శబ్ద తన్మాత్రం మొదటి వచ్చినది. కాబట్టి ఆ శబ్ద తన్మాత్ర అనేది ఏకవర్ణం చేత ఎరుక నిర్ణయమై ఉన్నది అక్కడ. అంటే నానా విధాలుగా ఉన్న అంశ సంచారం అంతా దాని మూలంలో ఏకవర్ణంగా మారి అనాహత శబ్దమైంది. కానీ ఈ ఎరుక నాశరహితమైనటువంటి స్వభావ సిద్ధంగా ఎప్పటికీ పరిణామ వికారం లేకుండా ఒకే స్థితిలో ఉన్నటువంటి ఆ బయలందు బట్ట బయలందు లేనిదే. కాబట్టి ఆ గురుపాదం పట్టుకొని గురువు చేత అందించబడినటువంటి 4వ పాదాన్ని ఆశ్రయించి ఈ ఎరుకను కూడా పోగొట్టుకోవాలి. ఈ అఖండ ఎరుకగా మిగిలిపోయింది. ఎరుక యొక్క మూలము తెలిసింది కాబట్టి ఆ మూలం లేని ఎరుక తానే అయి ఉన్నాడు కాబట్టి కనుక ఎరుక లేకుండా పోవడం అంటే తానే లేకుండా పోవడం. ఆధేయ పద్ధతిగా అలవాటు ఉంది కనుక గురువు యొక్క 4వ పాదమైన లేనెరుకను ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలంటే తాను లేకుండా పోయేలాగా ఆశ్రయించాలి. ఇప్పుడు 4 రకములైనటువంటి శుశ్రూషలు చెప్పారు. ఈ లేకుండా పోవడానికి ఈ 4 శుశ్రూషలు చేసి మళ్ళీ సందేహరహితంగా బోధన విచారణ పద్ధతిలో ఒక్కటొకటి భ్రాంతి రహితం చెందుకుంటూ పోవాలి. ఆ స్థితికి ఆఖరి స్థితిలో ఉన్నటువంటి ఆ శబ్దం మాత్రమే మిగిలి ఉన్న అది మిగిలి ఉంది. అనాహత శబ్దం దాకా వెళ్ళిన తర్వాత అదే అక్కడే మూలం ఎరుకబుట్టిండే చోటికి పోయిన తర్వాత అది కూడా నశింప చేసుకోవాలంటే తాను లేకుండా పోవాలి. తానే ఆ రూపంలో ఉన్నాడు కాబట్టి. ఇక దానికి ఏం చెప్పారు, శుశ్రూషలు 4 చెప్పింటే గురువుకు అంగ శుశ్రూష చేయాలంటే ఎలా? గురువు అంగమే కాదు, అశరీరి. ఆల్రెడీ అశరీరి అయి ఉన్నాడు. అంతకుముందేమో శరీరం ధరించి శరీరంతో లేనెరుకతో ఉండి ఆయన కూడా గురు శుశ్రూష చేసి లేనెరుకను విడిచి
అశరీరుడైనటువంటి స్థితిలోకి పోయినాడు. మళ్ళీ శిష్యుడు గురువు ఆ 4వ పాదాన్ని పట్టుకోవడం వల్ల లేనెరుక లేకొచ్చి మళ్ళీ శిష్యునికి బోధించి శిష్యునికి ఎరుక లేకుండా చేసి ఇక తన హృదయ స్థానంలోకి ఆ శిష్యుడు కలిసిపోయిన తర్వాత ఇంకా గురువు లేడు. అట్లా అశరీర గురువును అంగ శుశ్రూష ఎట్లా చేయాలి? గురువు లేనే అశరీరిగా అయ్యాడు కదా, కనుక శిష్యుడు గురుసేవ చేయడం ద్వారా ప్రాథమికంగానేమో ఇక ఈయన ఆ స్థితికి పోయే వరకు ఇవన్నీ చేసింటాడు. అక్కడ ఆ స్థితికి పోయిన తర్వాత అక్కడ ఏంటి అంటే తాను శిష్యుడు గురుసేవ చేయడం ద్వారా తాను అంగరహితుడనని, అసంగుడనని, అశరీరి అని, సేవ ద్వారా తాను శరీర సంబంధించినటువంటి స్పృహను, శరీరానికి సంబంధించినటువంటి ఎరుకను విడిచేస్తాడు. శిష్యుడు ఏం భావిస్తాడు? ఇంకా ఆ స్థితిలోకి పోయినటువంటి శిష్యునికి కూడా అదంతా సర్వభ్రాంతుడు అయిపోయింది కాబట్టి శిష్యుడు కూడా ఏ సేవ తాను గురువు అంగమే కాదు అశరీరి కాబట్టి నేను సేవ చేయడం ద్వారా కూడా నేను కూడా అంగరహితుణ్ణి, అసంగుణ్ణి, అశరీరినని అని సేవ ద్వారా తాను శరీర సంబంధించినటువంటి స్పృహను, శరీరానికి సంబంధించినటువంటి ఎరుకను విడిచేస్తాడు. స్థాన శుశ్రూష ద్వారా శిష్యుని యొక్క స్థానమును సంసారంలో భర్త అనే స్థానం, తండ్రి దగ్గర కొడుకు అనే స్థానం, తాత దగ్గర మనోడు అనే స్థానం, ఇలాగా అనేక స్థానములు, అనేక పదవులు కల్పించుకున్నాం. ఉద్యోగంలో ఏదో ఒక ఉద్యోగం అనే పేరుతో, ఓ మంత్రి అనే పేరుతో, ఓ కోటీశ్వరుడు అనే పేరుతో, ఇవన్నీ కూడా స్థానాలు. ఇక గురుసేవ యందు తన యొక్క స్థానమును మరచి లయం చేసుకొని ఆ గురువుతో మమేకమైపోవాలి. గురుసేవ చేసేటప్పుడు ఎట్లా? ఇంకా తాను ఏ స్థానంలో తన యొక్క దాంతో పదవితోనూ దాంతో నిమిత్తం లేదు. గురువు స్థానమే దానిది కాబట్టి తన యొక్క స్థానం తన తండ్రి, కొడుకు, భర్త, ఇంటి యజమాని, రాజ్యానికి రాజు, ఈ అనేక పదవులు కల్పించుకొని ఈ ఉద్యోగము లేకపోతే ఓ మంత్రి అనే పేరుతో, కోటీశ్వరుడు అనే పేరుతో కాదు. కాబట్టి ఆ విధంగా రాజ్యం ఇచ్చేసి నేను కేవలం సేవకునిగా మాత్రమే పనిచేస్తానని ఏ విధంగా ఈ శివాజీ, తర్వాత మన జనక మహారాజు వీళ్ళంతా రాజ్యం నాది అనే భావన లేకుండా రాజ్యం దానం గురువు గారికి ఇచ్చాము, గురువు గారిది ఇదంతా అని చెప్పినటువంటి దాంట్లో తన స్థానాన్ని మరచి తన స్థానాన్ని గుర్తులో పెట్టుకోకుండా గురువు యొక్క స్థానానికి పూజ చేశారు వాళ్ళు. ఇవన్నీ కూడా తన యొక్క స్థానమును మరిచి లయం చేసుకొని ఆ గురువులో మమేకమై సేవ చేశారు. అలాగే అనేక భావములు మనకున్నాయి. భావ శుశ్రూష చేత గురువు అభావరూపుడు కనుక ఆ శుశ్రూష ద్వారా శిష్యుడు గురువుతో మమేకమవడం ద్వారా శిష్యుల్లో ఉన్నటువంటి భావాలన్నీ కూడా అభావంగా మారాలి. భావ శుశ్రూష అంటే అంతకుముందేమో గురువు యొక్క వాక్యం ఏదైతే పెట్టుకున్నాడో ఆ వాక్యాన్ని అంటే ఆ వాక్యం యొక్క దాన్ని తెలుసుకుంటూ భ్రాంతిరహితం చెందే వరకు తానా స్థితికి పోయే వరకు చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకా ఈ అక్కడికి పోయిన తర్వాత ఇక తాను భావరహితుడు కావాలి కదా, అనేక భావాలు ఉన్నాయి మనకు. ఆ భావ శుశ్రూష చేత గురువు అభావరూపుడు కనుక గురువు అభావరూపుడుగా అయిపోయాడు కనుక తనకు చెప్పడానికి మాత్రమే లేనెరుక లేకొచ్చి చెప్పాడు. ఎరుకరహితంగా ఉన్నటువంటి అశరీర గురువు కాబట్టి ఆ రూపుడు కాబట్టి ఆ శుశ్రూష ద్వారా శిష్యుడు గురువుతో మమేకం అవటం ద్వారా శిష్యుల్లో ఉన్నటువంటి భావములన్నీ కూడా అభావంగా మారాలి. గురువు లేనివాడు కనుక ఆత్మ శుశ్రూష ద్వారా ఆత్మగా ఉన్నటువంటి శిష్యుడు ఆ సేవ ద్వారా గురువులో మమేకమై తాను ఉన్నాను అనేటువంటి ఉనికిని పోగొట్టుకోవాలి. ఈ 4 శుశ్రూషల ద్వారా శిష్యుడు తాను లేనివాడైపోవాలి. గురుసేవ ద్వారా శిష్యుడు గురువులో మమేకమై గురువే తన యందు ఉన్నాడని కాకుండా గురువే తానైనట్టుగా అయిపోయి గురువు యొక్క అభావత్వం, గురువు యొక్క అశరీరత్వం, గురువు యొక్క దేశకాలాతీతమైనటువంటి తత్వాన్ని పొందాలి. దేశము, స్థానము, కాలము, పదవి సర్వము ఏమి లేవు. అభావత్వంగా ఉన్న అశరీరత్వంగా ఉన్నటువంటి గురువు స్థితిలోకి తాను మమేకమైపోవాలి. భావ శుశ్రూష అంటే భావరూపమైనటువంటి ఎరుక.
అభావం అయితే ఎరుక లేనటువంటి స్థితి సిద్ధిస్తుంది. భావరూపంలో ఉన్నదంతా ఎరుకే కదా, భావించేదంతా ఎరుకే, అదే సంకల్పిస్తుంది. దాన్ని అభావం అయితే ఎరుక లేనటువంటి స్థితి సిద్ధిస్తుంది. ఈ రకంగా ఆత్మ శుశ్రూష ద్వారా నేను నేను అనే ఎరుకను పోగొట్టుకోవాలి. ఈ నేననేది లేదు, ఇంక సర్వవ్యాప్తమైన దాంట్లో ఆ అశరీరైనటువంటి బయలుస్వరూపుడైనటువంటి ఆ గురువులో తాను మమేకమైపోయిన తర్వాత తన స్థానము లేదు, ఆ గురువు స్థానము ఇద్దరు కూడా లేనటువంటి వాళ్ళు అయిపోయారు. అట్లా గురుసేవ ద్వారా శిష్యుడు 4 పద్ధతుల్లో కూడా లేనివాడు అవ్వాలి. ఈ 4 రకాలుగా చెప్పినటువంటి దానిలో కూడా లేనివాడు అవ్వాలి. ఒకేసారిగా లేనివాడవడం కష్టం కనుక ఒకేసారిగా కాలే కదా, తను ప్రారంభించినప్పటి నుంచి అంగముగా లేనివాడు, స్థానముగా లేనివాడు, భావముగా లేనివాడు, ఆత్మగా కూడా లేనివాడైపోవాలి. మొదట్లోనేమో భౌతికంగా తనకు తెలియని రోజుల్లో వచ్చి మామూలుగా శరీరానికి ఆ గురువు గారికి ఏదైనా భౌతికంగా ఉండేటువంటి అంశాలు, కష్టాలు, నష్టాల్లో పాలుపంచుకొని సేవ చేసి ఆ పాదాలను పట్టుకొని చేశాడు. చేసుకుంటూ భావరహితంగా ఇద్దరు చెందినప్పటికీ ఇంకా సేవ అంతా ఎట్లున్నది అంటే లేకుండా పోవడమే, తాను లేకుండా పోయినటువంటి స్థితిలోకి రావడమే ఇక ఆఖరిలో చేసేటువంటి సేవ. కాబట్టి ఒకసారిగా కాలే, విచారణ ద్వారా సాధకుడుగా మొదలుపెట్టినప్పటి నుంచి క్రమక్రమంగా క్రమ పరిణామం చెందుతూ వచ్చాడు శిష్యుడు కూడా. కాబట్టి అంగముగా లేనివాడు, స్థానముగా లేనివాడు, భావముగా లేనివాడు, ఆత్మగా కూడా లేనివాడైపోవాలి. లాస్ట్గా ఉండే స్థితి ఏంది? తన ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, అదే సర్వసాక్షి అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ తాను ఒక్కటేననే స్థితిలో ఉన్నాడు. దానికి కారణమైనటువంటి శబ్దం ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి ఉత్పన్నమైంది ఇదంతా, సర్వజగత్తుకు కారణమైనటువంటి స్థితి కాటికి పోయే విచారణ ద్వారా పోయిన తర్వాత ఆ ఒక్కటి కూడా లేకుండా అయిపోతే ఈ శిష్యుడు తనను తాను కోల్పోయి, గురుసేవ ద్వారా తాను కోల్పోయి శిష్యుడు కూడా లేకుండా పోవాలి. అలా పోయినప్పుడు గురువు నిజానికి 3 పాదాలు బయలై ఉండి ఓ పాదం శిష్యునికి అందుబాటు అయినటువంటి లేనెరుక కనుక ఆ లేనెరుకగా ఉన్న గురువులో మమేకమైన శిష్యుడు లేనెరుకను లేకుండా చేసుకొని, గురువు యథార్థంగా బయలుస్వరూపుడు కనుక గురువుతో మమేకమైనటువంటి శిష్యుడు కూడా బయలుస్వరూపుడై ఆ బయలే స్వతసిద్ధమై ఉండగా అదే పరమపదము. తాను పరమపద స్థితికి అదే పోయినాడు. భావరహిత స్థితిలో, ఆత్మరహిత స్థితిలో లేనెరుక ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకొని ఏ రకంగానూ లేడు ఇంకా. కాబట్టి ఆ ఇద్దరు ఆ కర్పూరం అనే కలిక, ఆ గురువు అనేటువంటి అగ్ని కలికను కర్పూరం రెండు, ఒకటి భౌతికంగా ఉండేది, ఒకటేమో జ్యోతి రూపంలో జ్ఞాన రూపంలో ఉండేది. ఆ రెండు కలిసి మొత్తంగా లేకుండా పోయినట్టుగా ఉదాహరణగా దానికి మనకు చెప్పారు. కనుక ఈ ప్రతిదానిలో కూడా శ్లోకంలోని 4వ లైన్లో శిష్యుడు గురువుని 4 విధముల శుశ్రూషల ద్వారా సేవ చేస్తూ తన్ను తాను కోల్పోతూ ఉంటే ఎరుక విడిచిన వాడై బయలుగా ఉన్నదున్నట్లు ఉండిపోతాడు. ప్రాతరేవహి అని అంటే లాస్ట్లో ఉంది కదా, ప్రాతరేవహి మానసాంతర్ భావయేత్ గురుపాదుకం అనేది 4వ పదం. ఈ ప్రాతరేవహి అంటే ఎప్పుడెప్పుడు అంగముగా కానీ, స్థానముగా కానీ, భావముగా కానీ, ఆత్మగా కానీ, నేనుగా కానీ పిసరంత ఎరుక దోస్తే ఆ తోచుట అనేది ఎప్పుడెప్పుడు ఉదయించిందో అది ప్రాతకాలం. ఏ సమయంలోనూ ఉదయించిన, ఉదయమా మధ్యాహ్నమా అదేం కాదు, తనలో ఎప్పుడు అదైతే ఉదయించిందో అదే ప్రాతకాలం అనుకొని ఆ ఎప్పుడైతే అది ఉదయించిందో ఆ ఎరుక అనేది ఈ ఏమిటిగాను శరీరంగా అంగముగా కానీ అంటే శరీరంగా కానీ, స్థానంగా కానీ, భావంగా కానీ, ఆత్మగా కానీ దేనిగా తోచినా కూడా, నేనుగా కానీ తోచినా కూడా కొంచెం పిసరంత ఎరుక దోస్తే, కొంచెం దోసిందనుకో ఎరుక, ఆ తోచుట అనేది ఎప్పుడెప్పుడు ఉదయించిందో ఆ తోచినది అట్లే మళ్ళా పడదోస్తుంది కాబట్టి మళ్ళా ఎరుకలో. కాబట్టి కొంచెంగా తోచినా కూడా ఆ భావం ఎప్పుడు కలిగినా కూడా అది పాతకాలంగా భావించి తనలో ఎరుక ఉదయిస్తోందని, ఆ పాతకాలం నుండి ఎరుక పోగొట్టుకోవడం కోసం ఆ గురువు యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్న ఎరుకగా ఉన్న శిష్యుడు
ఆ 4వ పాదంగా ఉన్నటువంటి గురువు యొక్క పాదాలని, గురువు చెప్పినటువంటి దాన్ని గుర్తులో పెట్టుకొని, ఒకప్పుడు ఒకవేళ నిజమైనటువంటి గురువే అప్పుడు లేడు, ఆ పాదం ఎక్కడుంది ఇంకా? గురువుగారు భౌతికంగా లేకపోయినప్పటికీ గురువుగారు నిన్ను రహితపరిచినటువంటి ఏ వాక్యాలు చెప్పాడో అదే 4వ పాదం. ఇంకా ఆ లేనటువంటి దాన్ని గుర్తు చేసుకొని ఎప్పుడెప్పుడైతే ఎరుక ఉదయించిందో నీలో, ఆ ఉదయించిన పాతకాలమందు ఎరుక పోగొట్టుకోవడం కోసం ఆ గురువు యొక్క పాదాలను ఆశ్రయించి ఉన్న ఎరుకగా ఉన్న శిష్యుడు లేనెరుకగా ఉన్న గురువులో మమేకమై గురువు యొక్క యథార్థ స్వరూపమైనటువంటి బయలు రూపంగా అయ్యేటువంటి ఒక రహస్యమైనటువంటి అవగాహన అది. కాబట్టి ఆ రహస్యమైన అవగాహన వారిద్దరికీ తెలుసు, గురువు గారికి శిష్యుడికి. ఆ స్థితిలో పొందినటువంటి ఒక రహస్యమైనటువంటి అవగాహన అనేది గుప్తమైన నిగూఢమైనటువంటి ఒక ప్రక్రియ అక్కడ నడుస్తుంది. దాని ద్వారా శిష్యుడు ఎరుక విడిచి బయలు రూపుడు అవుతాడు. కనుక గురువు ఒక వారధి లాంటి వాడు. ఎరుకకు బయటికి రెండిటికి మధ్యలో ఉన్నటువంటి వారధి లాంటి వాడు. ఒకవైపు ఏమో తాను తన గురువు ద్వారా పొందిన బోధ ద్వారా తాను రహితుడై 3 వంతులుగా బయలు స్వరూపుడుగా అయిన తర్వాత ఆ ఒక్క పాదం లేనెరుకగా శిష్యుని కొరకే ఆ వారధి నుంచి యువతల మధ్యలో ఉండి తాను అటు ఇటు ఆ మధ్యలో ఉన్న స్థానంలో ఆ దాటుకుంటాడు. కాబట్టి ఆ లేనెరుకు లేకొచ్చి ఎరుకకు బయటికి రెండిటికి వారధిలాగా ఉండి లేనెరుకు లేకొచ్చి శిష్యుణ్ణి మమైక్యం చేసుకొని తన ఎరుకా విలాసమును విరమించి ఉండే ఎరుకా విలాసం అంతా తనతో మమేకమైనటువంటి శిష్యుడు కూడా తన ఎరుకను విడిచి బయలై ఉంటాడు. ఈ విధానమే దీనినే మర్మము అన్నారు. దానికోసమే ప్రాతరేవహి మానసాంతర్ భావయేత్ గురుపాదుకాం అని అంటున్నాం. గురుపాదం అంటే మనం కాళ్ళు పట్టుకోవడం కాదు. ఒక మనిషికి ఒక స్థూల శరీరానికి మానవోపాధిలో ఉన్న గురువు యొక్క పాదం పట్టుకోవడం కాదు. 3 పాదముల బ్రహ్మ బయలుగా ఉంటే ఒక పాదం సగుణంగా కనపడ్డప్పటికీ మాయను దాటేటువంటి బ్రహ్మ కనుక, అంటే ప్రారంభ స్థితిలో ఈ విచారణంతా లేని సాధకుడు మొత్తగా వచ్చాడు కాబట్టి ఆ గురుపాదాలను ఆశ్రయిస్తే నాకు బోధ కలుగుతుంది అనేటువంటి భావనలో అక్కడి నుంచి భౌతికంగా పట్టుకున్నాడు. ఇక్కడ పట్టుకోమనేది ఏమంటున్నాడంటే ఇక్కడ మానసికంగా పట్టుకొని చేయమంటున్నాడు. ఇంకా ఈ స్థితికి వచ్చిన తర్వాత ఈ గురుపాదము అంటే మనం కాళ్ళు పట్టుకోవడం విధంగా భావించినట్టు కాకుండా మానవోపాధిలో ఉన్న గురువు యొక్క పాదం పట్టుకోవడం కాదు. 3 పాదముల బ్రహ్మ బయలుగా ఉంటే ఒక పాదం సగుణంగా కనబడ్డప్పటికీ మాయను దాటినటువంటి బ్రహ్మ కనుక మాయలో ఉన్నప్పుడు మాయమర్మం తెలిసినటువంటి బ్రహ్మ కనుక ఆ గురువుకు ఆ 4వ పాదం ఏమిటంటే లేనెరుక. ఆ లేనెరుక మాత్రం ఎందుకండి అంటే గురువు వైపు నుండి అది లేనెరుక, శిష్యుని వైపు నుంచి చూస్తే ఉన్న ఎరుక. కాబట్టి ఆ లేనెరుక అనేటువంటి భేదము లేదు. కనుక 4వ పాదమును ఆశ్రయించి శిష్యుడు తన ఉన్న ఎరుకను లేనెరుకగా మార్చి ఆ లేనెరుకను లేకుండా చేసుకున్నప్పుడు 3 పాదాల బ్రహ్మగా ఉన్న గురువుతో సమానమైపోతాడు. ఇంకా ఇక్కడి నుంచి భాస్కర బాబా ఉన్నారు, ప్రవాహ్యానంద భాస్కరాలు చదువుతాడు కొద్దిసేపు. చెప్పు ఇక్కడి నుంచి. అసలు బ్రహ్మకు పాదాలు ఎక్కడున్నాయి? మనము ఈ ప్రక్రియను ఊహకి అందేటట్టుగా చేసుకోవడానికి 4 పాదాలుగా చెప్పుకుంటున్నాం. కానీ అఖండం, అవిభాజ్యం, కేవలము అపరోక్షం అయినటువంటి అద్వయమైనటువంటి బ్రహ్మ పరిపూర్ణముగా ఉంటే, అచల పరిపూర్ణముగా ఉంటే, బట్టబయలుగా ఉంటే ఆ బట్టబయలుకు పాదాలు ఎక్కడుంటాయి? అనేక ఘటాలు పెడితే అనేక ఘటాకాశములుగా అయిందా? మహాకాశము ఎప్పుడూ మహాకాశముగానే ఉంది.
అలాగే ఉత్తపట్టబయలు అనే దానికి ఏమీ లేకపోవటంతో ఏ భాగాలుంటాయి? ఏదైనా ఉంటే దానిలో భాగాలు చేయవచ్చు. ఒక కర్ర ఉంటే 4 ముక్కలు చేస్తాం. గాలి ఉంటే 4 బెలూన్లతో పెట్టి 4 భాగాలు చేస్తాం. ఆకాశాన్ని ఏ భాగం చేస్తాము? అది భాగాలు అవటానికి వీలుగా లేదు కదా. పట్టబయలు కూడా అంతే. పట్టబయలు శూన్యము కూడా కాదు. ఎన్ని పాత్రలుంటే అన్ని పాత్రలలో కూడా సాపేక్షముగా అన్ని పాత్రలలోని ఖాళీలు అన్ని ఖాళీలు అని చెప్పొచ్చేమో కానీ మహాకాశ పద్ధతిలో విచారిస్తే అది ఎప్పుడూ కూడా అఖండమే, అవిభాజ్యమే. అటువంటి పట్టబయలు ఆకాశము వలె వ్యాపకము కూడా కాదు. అది బిందు రూపం. అది బిందు రూపము కూడా కాదు, నాద రూపము కూడా కాదు, ఎరుక రూపము కానే కాదు, అనుభవ రూపము కాదు, చైతన్య రూపము కాదు, సర్వము కాదు, శూన్యము కాదు. ఆకాశము వలె బయలు కాదు, శూన్యమనే బయలు కాదు. ఈ ఆకాశము గాని శూన్యము, శూన్యము గాని ఊహ కందుతుంది. ఊహ కందితే అది ఎరుకేగా కదా. ఈ బయలు ఊహ కందదు. ఊహతో ఎరుకనే పట్టుకుంటాము కానీ ఎరుకకు స్థానము గాని మూలము గాని లేని ఉత్తపట్ట బయలును ఎరుకతో ఎవరు పట్టుకొనలేరు. బోధ కోసం చేస్తారు కానీ బట్టబయలంటే నాకు అర్థమైనది. ఇట్టిది అట్టిది అని మీరు అంటారు కానీ ఇట్టిది అట్టిది అని అనడములో కూడా ఎరుకే ఉంటుంది. ఎరుక ఉన్నంతసేపు అది నిర్ణయం అవుతుంది కానీ బయలు ఎటువంటిదో నిర్ణయం కాదు. ఎరుక లేకపోతేనే బయలు గనుక నిర్ణయములు ఆగిపోయినప్పుడు అది బయలు. అందుకని బయలనేది అనిర్వచనీయం. సాపేక్షముగా చూస్తే అంతటా బయలే నిండి నిభిడీకృతమై ఉన్నది. బయలు యందు రెండవ వస్తువు ఉండటానికి అవకాశము లేదు. రంధ్రము లేదు. నీరంధ్రము ఇందులో అంటే ఇహము అన్నమాట. ఇందులో అందులో అనేది లేదు కాబట్టి నిరీహము. పరబ్రహ్మ స్వయం ప్రకాశముగా ఉండి మాయ ద్వారము గుండా బయటకు ప్రకాశించినటువంటిదే మాయావరణములో గోచరించే మాయా శబలిత బ్రహ్మ అనగా ఎరుక బ్రహ్మ. కానీ ఉత్తపట్ట బయలు అలా ప్రకాశించదు. లోపల ప్రకాశము లేదు, బయట ప్రకాశము లేదు. లోపల ఎరుక కాదు, బయట ఎరుక కాదు. ఈ బయలనేది లోపల సర్వము కాదు, బయట సర్వము కాదు. లోపల శూన్యము కాదు, బయట శూన్యము కాదు. అది ఏ రకముగా? సరే, ఒక వ్యాఖ్యానం చేసుకుంటారా? ఊరికే చదువుకుంటా పోతే ఎట్లా? కొద్దిగా వ్యాఖ్యానం చేసి. వ్యాఖ్యానం అంటే నాకు ఇచ్చాడు వల్ల బుక్. ఏమి ఆయనకేం బాగా నీట్ గా చదువుతాడు కదా. ఏమి ఆయనకేం వ్యాఖ్యానం అంటే చెప్పుకుంటావు చెప్పు చెప్పమంట. అదే సాపేక్షకంగా చూస్తే నన్నే చెప్పండి రాడు కానీ చెప్పలేదు. సాపేక్షకంగా చూస్తే అంతటా బయలే నిండి నిబిడీకృతమై ఉన్నది కాబట్టి బయలందు రెండో వస్తువు అనేది ఉండడానికే లేదు. అది తప్ప ఇంక ములుగుచ్చు సంధి లేకుండా అంతటా ఉన్నటువంటిది అది ఒక్కటే ఉన్నది. రెండో దానికి ఇంక అవకాశం లేదు. రంధ్రము లేదు, నీరంధ్రము లేదు. రంధ్రం లేదు కాబట్టి నీరంధ్రం అంటే నిరంధ్రం, రంధ్రం లేనిది. ఇందులో అంటే ఇహము అన్నమాట. ఇందులో అందులో అనేది లేదు కాబట్టి నిరీహము. ఇహము కూడా కానిది. పరబ్రహ్మ స్వయం ప్రకాశంగా ఉంది కాబట్టి మాయద్వారం గుండా బయటకు ప్రకాశించినటువంటిదే మాయలో మాయావరణలో గోచరించేటువంటి మాయాశబలిత బ్రహ్మ అంటే ఎరుక బ్రహ్మే. కానీ ఉత్తబట్ట బయలు అట్లా ప్రకాశించదు. అది వెలుగు చెందదు, లోపల ప్రకాశం లేదు, బయట ప్రకాశం లేదు. ఇక లోపల బయట అనేది కూడా లేదు. లోపల ఎరుక కాదు, బయట ఎరుక కాదు,
ఈ బయలు అనేది లోపల సర్వం కాదు, బయట సర్వం కాదు. లోపల శూన్యం కాదు, బయట శూన్యం కాదు. ఇవన్నీ ఆకాశ పరిమితులు ఉన్నటువంటి పరిమితుల లోపల మాత్రమే ఇది లోపల వైపు ఉంది, ఇది ఇట్లా బాహ్యంగా ఉంది అని చెప్పడానికి వీలయ్యేది. ఈ ఈ బయలు అనే దాంట్లో మాత్రం లోపల బయట అనేది లేదు. ఎక్కడ అంతా ఇది శూన్యము కాదు, లేదా ఇది సర్వము అయి ఉంది అనేది కూడా కాదు. అది ఏ రకంగా ఉంది అని అంటే దేనితో పోల్చినా కూడా ఆ పోలిక పోల్చడానికి దొరకదు. కనుక అది నిరుపమానమైనది. ఉపమానం చెప్పడానికి ఫలానా ఉపమానం ద్వారా దీన్ని పోల్చుదాం తాలు అని చెప్పేకి లేదు. ఏదైనా ఆడ వస్తువు ఉంటే ఆ వస్తువు ఏదైనా ఈ వస్తువు ఇది అని చెప్పడానికి వీలుంటుంది. ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం గురించి దాన్ని చెప్పాలి అంటే ఏమీ లేదు, ఏమీ లేనిది, అంతే. ఏమీ లేనిది అని చెప్పవచ్చు. ఈ ఉన్నవన్నీ కూడా లేనివేను, ఉన్నవన్నీ సృష్టించబడినాయి, ఉన్నవన్నీ లేనివి ఉన్నట్లుగా తోస్తున్నాయి. ఉన్నవన్నీ కనుక మనసులోంటి చెరిగిపోతే ఉన్నది అదే ఉన్నది. అది అనిర్వచనీయమైనది, వాక్కుకు మనసుకు అందనిది. కాబట్టి ఎరుకకే అందనిది. ఎరుక చేత ఎంతో విచారణ చేసినప్పటికీ విచారణ అంతా ఎరుక మీదే చేసి, ఎరుక ఏ విధంగా లేదో, ఎరుక ఏ విధంగా మధ్యలో కల్పితమైనటువంటి దానిగా తోస్తుందో మాయ చేత, దాన్ని విచారం చేయాల్సిందే తప్ప దీన్ని ఇట్లుంది ఇట్లుంది అని చెప్పడానికి కూడా సర్వలక్షణం విలక్షణం కాబట్టి దానికి ఏ లక్షణాన్ని అంటగట్టి చెప్పడానికి లేదు. కాబట్టి ఎరుక లేకపోతే ఉన్నది ఏముందంటే అదే. ఇంకా ఎరుక అనేది కానీ ఈ బ్రహ్మాండం సర్వము లేకుండా పోతే ఉన్నటువంటిది ఏది ఉందో అదే ఉంది. కనుక అటువంటి దానిని 3 పాదాలు ఒక పాదమని విడగొట్టడం అనేది సముచితం కాదు. మళ్ళీ అటువంటి దాన్ని ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఈ 3 పాదాలు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పని విడగొట్టడం అనేది సముచితం కాదు, ఇంక లేదు. అప్పటి వరకు ఎందుకు విచారణలో భాగంగా ఉన్నటువంటి తానకు అవిద్య చేత ఉన్నటువంటి ఆశ్రయించబడిన సాధకుడుగా ఉన్నటువంటి శిష్యుడి కోసం సాధనా స్థితిలో లేనెరకలేకి వచ్చి గురువు బోధించాడు. అప్పటి వరకు శిష్యుడికి అర్థమవటం కోసం ఆ విధంగా పాదాలుగా విభజన చేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఆ స్థితిలో గురువుకు కూడా 4 లేవు. బయలుకి ఏ విధంగా ఏ పాదము లేదు, అంతటా సర్వము ఒకటేగా ఉందో అట్లాగే గురువు కూడా సర్వరహితమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ శిష్యునికి అర్థమయ్యే కోసం ఆ 4 లేనెరుక అనే పాదాన్ని పట్టుకుంటే ఆ గురువు లేనెరుక అనే దాంట్లోకి వచ్చి అప్పటికే లేకుండా రైతులైనటువంటి గురువు శిష్యుని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు బోధించడం ద్వారా. ఈ శిష్యుడు కూడా రైతులైన తర్వాత ఇంక గురువుకు పని లేదు. ఇంకా ఇద్దరు లేని వారే అయినారు కాబట్టి ఇద్దరికి వేరువేరుగా లేరాడ ఆ స్థితిని పొందారు. కాబట్టి అది దానికి అట్లా ఆ విధంగా చెప్పారు. ఇంకా 10వ శ్లోకం. జన్మకర్మ విలీన కారణ హేతుభూతం అభూతకం జన్మకర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేత్ గురుపాదుకం. ఇది 10వ శ్లోకం. ఈ 10వ శ్లోకానికి వివరణ చెప్తున్నారు. జన్మము కర్మము ఈ 2 కూడా ఎరుకే. ఈ సృష్టి అంతా కూడా జీవుల పరంగా జన్మకర్మగా ఉన్నది. జన్మగాను కర్మగాను జీవుల మొత్తం సృష్టి అంతా కూడా అదే రకంగా ఉంది. కాబట్టి జన్మ కర్మ లేనప్పుడు కారణముగా ఉంది. కార్యరూపంలో ఉన్నప్పుడేమో జన్మించినట్లుగా అనేక అవస్థలలో అనుభవాలు పొందుతున్నట్టుగా ఉంది. ఇదంతా కూడా కార్యరూపం. అంతకుముందేమో కారణరూపంగా ఉన్నప్పుడు, జన్మ కర్మ లేకుండా ఉన్నప్పుడేమో కారణంగా ఉంది. ఆ కారణం కార్యరూపం ధరించేసరికి జన్మించినట్టుగాను అనేక అవస్థల్లో అనుభవాలు పొందుతున్నట్టుగా ఉంది. ఇదంతా కూడా కార్యరూపం. కారణం లేనిదే కార్యం ఉండదు. కారణం ఒకటి ఉంటేనే దాని యొక్క ఆధారంగా కార్యం అనేది ఏర్పడుతుంది. కార్యమందు కారణము అనుసూతం. ఈ కార్యంలోనే ఏ కార్యం జరిగినా దాని యొక్క అంతర్గతంగా కారణం అనేది అనుసూతంగా ఉంటుంది. కారణాన్ని బట్టి కారణం బట్టి అయితే ఆ కార్యము పూర్ణయింది.
కారణం మట్టిగా ఉన్నటువంటి పదార్థాన్ని తయారు చేస్తే కార్యరూపం ధరించేసరికి కుండ. మట్టితోనే కుండ తయారైంది. కుండ తయారయ్యాక కుండ అనేటువంటి నామరూపంలో మట్టి ఉందా లేదా? ఆ కుండ తయారైన తర్వాత ఆ కుండ అనే పేరులో, రూపంలో అంతర్గతంగా మట్టి అనేది ఉంది కదా లేదా? మట్టి కుండే కదా అది. మట్టే ముద్ద రూపకంగా ఉన్నది, మట్టే కుండ రూపకంగా కూడా ఉన్నది. ముద్ద రూపకంగా ఉన్నట్టు మట్టి కారణము, కుండ రూపకంగా ఉన్నట్టు మట్టి కార్యంగా మారి రూపం ధరించింది. అంతకుముందు కూడా రూపం ఉంది, కానీ కుండ అనే రూపం లేదు, మట్టి అనే రూపంలో ఉంది. కాబట్టి కార్యమందు కారణము అనుస్యూతంగా ఉంది. అంటే కుండలో మట్టి లేకపోలేదు, అలాగే భగవంతుడు సృష్టి చేసి తాను చేసిన సృష్టిలో తానే వ్యాపకమై సృష్టి చేసినప్పుడేమో సృష్టికి నిమిత్త కారణంగా ఉన్నాడు. ఈ మట్టి అనేటువంటిది కుండను విడిచి వేరే లేదు కాబట్టి ఈశ్వరుడు వేరే ఉండి సృష్టి చేయలేదు. మట్టి ఎలా కుండలో వ్యాపించి ఉందో ఈశ్వరుడు కూడా సృష్టి అంతటా సృష్టి చేసిన కారణంగా ఉన్నప్పటికీ అంతటా వ్యాపించి ఉన్నాడు. మట్టి కొండంతటా వ్యాపించి ఒక రూపాన్ని ధరించినట్టు చేసిండేది మట్టి, ఆ మట్టిని చేసిండేవాడు ఒకడున్నాడు. ఆ చేసేదానికి కారణమైన మట్టి అదే మట్టి పిసకబడి మళ్ళా కుండ రూపం అనే రూపిని దాల్చింది. అట్లాగే ఈ మట్టి అనేది కుండను విడిచిలేదు కాబట్టి ఈశ్వరుడు కూడా సృష్టిని విడిచిలేదు. సృష్టి వేరే ఉండి చేయలేదు, సృష్టిలో తాను భాగమై ఇదంతా వ్యాపించి ఉన్నాడు, సృష్టి అంతా. అందువలనే ఈ బ్రహ్మాండం అనే కుండను ఘట చిన్మయం అన్నాం. బ్రహ్మాండం అనేదంతా ఒక కుండే, ఆ ఒక్క కుండనేమో ఘట చిన్మయం అన్నాం. ఇక అనేక రకాలుగా కుండలు ఉండేటివన్నీ ఇవి జీవులన్నీ. కనుక సృష్టిలో ఎక్కడ చూసినా అనోరణీయంగా ఆ ఈశ్వరుడు అనుస్యూతంగా ఉన్నాడు. సృష్టికి కారణమైనటువంటిది అనుస్యూతంగా సృష్టి అంతటా ఉంది, కారణం లేకుండా కార్యం లేదు. కాబట్టి అంటే కారణం బ్రహ్మ కార్యరూప సృష్టి యందు అనుస్యూతంగా ఉన్నాడు. బయట బాహ్యంగా కనకపోయినప్పటికీ వేరే రూపం దాల్చినటువంటి మట్టి అంతకుముందు ఉన్నది కుండ రూపంలో ఏ విధంగా అయిందో అంతకుముందు కారణంగా ఉన్నటువంటి బ్రహ్మ కార్యరూపమైనటువంటి సృష్టి యందు బయటికి కనపడకుండా అనుస్యూతంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. దాని అంతర్గతంగా దానికి కారణమైనటువంటి వస్తువు ఏంది అంటే బ్రహ్మము సృష్టిగా కనిపిస్తోంది. సర్వవ్యాపకంగా ఉన్నాడు, అంతా బ్రహ్మ పదార్థమే. అనేక పంచదార బొమ్మల్లో, అనేక రంగుల బొమ్మల్లో, అనేక ఆకారాలలో ఉన్న బొమ్మల్లో అంతా పంచదార ఎలా ఉందో ఈ నామరూప జగత్ అంతా కూడా బ్రహ్మ పదార్థమే. అంతా కూడా ఒక పదార్థమే. అనేక రకాలైనటువంటి పంచదార బొమ్మలు ఉన్నప్పటికీ ఆ బొమ్మ ఒకటి ఏనుగు, ఒకటి గుర్రము, ఒకటి మాను, ఒకటి ఇంకోటి ఏ రకంగా బొమ్మ తయారు చేయని దాంట్లో పంచదార ఉందా లేదా, తీపి అనే ఒకే రకమైనటువంటిది. అట్లాగే అనేక రంగుల బొమ్మల్లో, అనేక ఆకారాల్లో ఉన్న బొమ్మల్లో అన్నీ కూడా రంగు పూసినప్పటికీ ఏందన్నా కల్పన దాంట్లోకి అంతా కూడా ఏమిటితో పాకబట్టి పూత పోసిన తర్వాత ఆ రూపం ధరించింది, అట్లా కనపడింది. సొంతల్లో రకరకాలుగా పిల్లలను ఆకర్షించడానికి ఆ చక్కెర కరగబెట్టి చేసినటువంటి బొమ్మలన్నీ వేరు వేరు రూపాలుగా ఉన్నాయి, అది సపరిస్తే కరిగిపోతాయి. అట్లా వేరు వేరే రూపాలుగా, కలర్లుగా, రంగులుగా ఉన్నప్పటికీ పదార్థం పంచదార. అట్లా ఈ బ్రహ్మ పదార్థమే కుండలో మట్టి వలె కారణంగా ఉన్నది. మళ్ళీ నామరూపాలుగా ఉన్నటువంటి కుండేమో మట్టిని మరుగుపరుస్తుంది. ఆ మట్టి కదా ఇది అనే భావాన్ని పోయి ఏమొచ్చింది, కుండ కదా ఇది అనే భావం వచ్చేసింది. కుండ అనే రూపం కనపడుతుంది కాబట్టి కుండ రూపం అనేదాన్ని చెప్పారు. అంతర్గతంగా మట్టి ఉంది కదా, ఈ బ్రహ్మ పదార్థమే కుండలో మట్టి వలె కారణంగా ఉంది. అట్లాగే సృష్టి కనపడతానే నామరూపాలతో కనపడుతోంది కాబట్టి మనం ఏంది గుర్తిస్తున్నాము, కనబడే దృశ్యాన్ని ఏమేమిగా చూస్తున్నామో, చెట్టుగా, భవనంగా, కొండగా, గుట్టగా, వేరు వేరు రూపాంతరాలుగా కనబడుతున్నటువంటి వాటన్నిటి అంతర్గతంగా కారణం అనేటువంటి బ్రహ్మ వ్యాపించి ఉంది. వాటన్నిట్లో
అది ఉంది. కానీ వస్తు రూపం ధరించేదలికి ఏ వస్తువుకు ఆ పేరు పెట్టాం కాబట్టి ఆ నామరూపాత్మకమైనటువంటిదే మనకు ఎదురుగా కనపడుతుంది. దానికి అంతర్గత కారణంగా ఉన్నటువంటి బ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నది అనేది లేకుండా ఆ కుండ రూపంలో ఉండే భావన మనకు ఏర్పడింది. రూపం అనే భావన ఏర్పడింది మనకు. ఆ రూపాలకన్నిటికీ కారణమైనది ఒకటి సర్వవ్యాప్తమై ఉన్నది అనేది కాకుండా రూపం భావన ఏర్పడింది. అదే ఉదాహరణ ఆ మట్టిలో ఇప్పుడు ఎట్లయితే చెప్పాడో ఉదాహరణ, ఆ పంచదారలో చెప్పినట్టుగానే ఇక్కడ కింద ఇంకో ఉదాహరణ చెప్తున్నాడు. అలాగే ఆభరణంలో కూడా బంగారం అనుస్యూతంగా ఉన్నది. పిలిచేటప్పుడేమో అది ఏందప్ప అంటే, ఆ కమ్మలు ఇట్లి అప్ప, ఈ ముక్కునొత్తి ఇట్లి, ఈ ఉంగరం ఇట్లి అని అడుగుతున్నాడు షాపులోకి పోయినిచ్చి. ఇవన్నీ కూడా వేరు వేరు రూపాలు ధరించినప్పటికీ బంగారమే అనే పదార్థం మూలంగా ఉన్నప్పుడేమో బంగారం, ఆ మూల పదార్థం. ఆ రూపాలు ధరించిన తర్వాత వాటికన్నిటికీ పేర్లు వచ్చాయి. నెక్లెస్గా, దండగా, ఈ ఉంగరంగా, లేకపోతే ఇంకా నానా రూపాలు ఏమేమైతే ఆభరణాలు తయారు చేసుకొని వేసుకుంటున్నారో ఆ రూపాలన్నీ వచ్చినాయి. బంగారమే లేకపోతే ఈ ఆభరణం ఏడుంది? అది కారణ రూపంలో ఉంటే కార్యరూపంలో ఉండే నామరూపాలను, నామరూపాల దృష్టి వదిలేసి ఆభరణంలో అనుస్యూతంగా ఉండే బంగారం అనే దృష్టి ఎలా అయితే నీకు కలగజేస్తోందో, మళ్ళా ఏంటి బంగారం ఉంది, ఆ బంగారము దాన్ని నమ్మేస్తే ధనం వస్తుంది, దానికి విలువ ఉంది, ఆ బంగారం అనే ప్రధానమైనటువంటి కారణంగా ఉన్న దాంతోనే ఈ వేరు వస్తుత్పత్తి జరిగింది అనే దృష్టి నీకు ఏ విధంగా అయితే కలగజేస్తుందో అలా బ్రహ్మభావనను మీరు కలిగింపజేసుకోవచ్చు. మీరు ఆ విధంగా ఏం చెప్తున్నాడు? సృష్టిలో ఉన్నటువంటి సర్వనామరూపాత్మకమైనటువంటి వస్తువుల్ని రూపంతో చూసి వాటికి ఉన్న పేర్లను పెట్టి ఆ పేర్లతో పిలుస్తూ ఉన్నాం. ఆ పేర్లు రూపము ఏర్పడడానికి కారణమైన వస్తువు వేరే ఎక్కడా లేదు, సర్వవ్యాప్తమై అన్నిట్లోనూ ఉన్నది. ఆ కారణంగా ఉన్నటువంటి బ్రహ్మము ఉంది. కానీ ఆ బ్రహ్మం కనపడుతోంది, ఆ బ్రహ్మం కాదు. ఈ ఆకారం ఏదైతే తయారై ఉన్నదో ఆ తయారైన రూపాలు కనపడుతున్నాయి ప్రకృతిలో అన్ని జీవులతో సహా. కాబట్టి జన్మకర్మలతో ఇక్కడ ఏ ఆభరణాలతో అయితే అనుస్యూతంగా ఉన్నటువంటి బంగారం అనే దృష్టిని కలగజేసిందో అదే భావం నీకు ఎప్పుడు కలగాలి? ఈ బయట బాహ్య ప్రపంచంతో సహా, నీతో సహా, సర్వము ప్రకృతితో సహా అంతటినీ చూసుకున్నప్పుడు ఈ కనపడుతున్న నామరూపాలంతటికీ కారణమైనటువంటి బ్రహ్మము అంతటా ఉన్నది. ఆ విధంగా జన్మకర్మ విలీన కారణ హేతుభూతము అభూతకం అని దీంట్లో చెప్పారు. జన్మ కర్మలతో కూడినటువంటి సర్వమునకు కారణమైంది ఏది? ఆ బ్రహ్మమే. అభౌతికం అనగా చిత్తు కనుక చిత్తు జడము, రెండూ కూడా చిత్తు జడం రెండూ కూడా సృష్టిలో భాగమై ఉన్నాయి. రూపం ధరించి నామరూపాత్మకంగా ఉన్నటువంటిదంతా జడమైతే దీంట్లో సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యమేమో కారణంగా ఉన్నది. కాబట్టి రెండూ కూడా సృష్టిలో భాగమే. చిత్తు జడమనేటువంటి సృష్టిలో ఉపాదాన నిమిత్త కారణమనేటువంటి ఆ పరమాత్మ రెండు రూపాలుగా మారాడు. ఒక రూపమేమో చైతన్యము, మరొక రూపమేమో జడం. ఈ రెండు రూపాలుగా ఉన్నటువంటి రెండు కలిసి ఉన్నాయి. రెండు రూపాలుగా ఒక్కటే ధరించింది, కారణమైనది ఒక్కటే. కాబట్టి జడమైనటువంటి రూపానికి బ్రహ్మానుభవం వచ్చే అవకాశం లేదు. జడమైన రూపంగా ఉండే శరీరానికి దానికి బ్రహ్మానుభవం కలుగుతుందా? వచ్చే అవకాశం లేదు. చిద్రూపంగా ఉన్నటువంటి భాగానికి తాను బ్రహ్మం అనేటువంటి అనుభవం వచ్చే అవకాశం ఉన్నది. ఏదైతే చిద్రూపంగా ఉండే చిత్తం ఉందో అది విచారణ చేత నేను నామరూపాత్మకమైనటువంటి కనపడుతున్న దేహంగా ఉన్నప్పటికీ నాకెదురుగా అనేకమైనటువంటి జీవులు సర్వవ్యాప్తంగా అంతలక్క సీమ నుంచి బ్రహ్మం దాకా చెప్పుకుంటున్నటువంటివన్నీ కూడా దేహాలుగా ఉన్నప్పటికీ వాటన్నిటికీ కారణమైనటువంటిది ఒకటి. ఆ చిత్ అనే కారణంగా చిద్రూపంగా ఉన్నటువంటి దానికి
తాను బ్రహ్మము అనేటువంటి అనుభవం వచ్చే అవకాశం విచారణ చేత ఉంది. కనుక చిత్తు జడం రెండూ బ్రహ్మమైనప్పటికీ జడమేమో అనాత్మ, చిత్తేమో ఆత్మ. ఆత్మలో చైతన్యం ఉంది, అనాత్మలో చైతన్యం లేదు. కాబట్టి చైతన్యం ఉన్న దానికే పరమాత్మ అనుభవం కలిగే చైతన్యం అనే దానికే కలుగుతుంది తప్ప అది కారణంగా ఉంది. పరమాత్మ అనే వ్యాపకమైనటువంటి జగత్తులో కనపడకుండా అనుస్యూతంగా ఉంది. కనపడుతున్నదేమో ఏ దానికి కొండలు నదులు పేర్లు పెట్టామో ఇవన్నీ పంచభూతాత్మకమైనటువంటి ఆ పేర్లతో మనం పిలుస్తున్నాం. అంతర్గతంగా కారణభూతమైనది ఉంది దానికి. అది వేరుగా ఏమీ లేదు. చైతన్య స్వరూపంలో అది, జడంగా అది ఉంది. కాబట్టి జడం తెలుసుకోలేదు కాబట్టి, జడం అనేది అనాత్మ కాబట్టి, అది విచారణ చేయలేదు కాబట్టి, ఆ బ్రహ్మము తాను అనేటువంటి జ్ఞానం కూడా దానికి వచ్చేది లేదు కాబట్టి, చైతన్యం చేత విచారణ చేసి తాను అదే అయి ఉన్నాడు సర్వవ్యాప్తమైన దాంట్లో, దానికి కారణంగా ఉన్నది అనుసృతంగా నాలోనే ఉంది అనేటువంటి దాన్ని ఎరగడానికి అవకాశం ఉంది చైతన్యానికి. కాబట్టి చైతన్యం అనే దానికే పరమాత్మ అనుభవం ఉంది, చైతన్యం లేని దానికి లేదు. కనుక ఆత్మ అనాత్మ విచారణ చేసి అనాత్మతో అనుభవం కుదరని ఆత్మగా ఉండిపోయి అనాత్మతో అది కుదిరేది కాదని ఆ అనుభవం కానీ ఏదైనా ఆత్మగా ఉండిపోయి ఆ చైతన్య అనుభవం పొందడానికి, ఏ చైతన్య అనుభవము? పరోక్షంగా కారణంగా ఉన్నటువంటి బ్రహ్మమే సర్వవ్యాప్తమైనటువంటి విశ్వంగా కనబడుతోంది. అనేక రూపాలుగా అనేక నామాలతో పిలువబడుతోంది. ఆభరణాలు అనేక ఉన్నప్పటికీ దానికి కారణమైన వస్తువు బంగారంగా ఉన్నట్టే అనేకమైనటువంటి జీవులు నామరూపాత్మకంగా కనపడే వాటి అన్నిటికీ చైతన్య స్వరూపంగా అంతటా కారణంగా ఉన్నటువంటి పరమాత్మ ఉంది. కానీ నిజానికి ఆత్మ అనాత్మ రెండూ కూడా బ్రహ్మమే. ఈ రెండూ కూడా ఇట్లా రెండు రూపాలుగా రెండు భావాలుగా ఉన్నా, ఒకటి జడంగా ఉన్నా, ఒకటి చైతన్యంగా ఉన్నా, రెండూ కూడా బ్రహ్మమే. అందుకని భౌతికము అభౌతికము అనేటువంటి ఉపాదాన నిమిత్త కారణములు అనేటువంటి అన్ని కారణాలకు కూడా మూల కారణమైనటువంటిది అవుతుంది. అదేమిటంటే బ్రహ్మ ప్రకాశం. కాబట్టి భౌతికంగాను అంటే రూపం కలిగి ఉండేది, అభౌతికము అంటే భౌతికం రూపం కానిది. భౌతికం అంటే దానికి లక్షణాలు ఉంటాయి. ఈ నామం కలిగి ఉంది, ఈ బరువు కలిగి ఉంది, ఈ ప్రదేశంలో కలిగి ఉంది, ఇక్కడ ఉంది, ఇవన్నీ లక్షణాలు లేనిది అభౌతికం. అది చైతన్య రూపంలో ఉన్నటువంటిది. ఈ భౌతికము అభౌతికం అనేటువంటి ఉపాదాన నిమిత్త కారణములు అనేటువంటి అన్ని కారణాలకు కూడా మూల కారణమైనటువంటిది ఒకటి ఉంది. ఆ మూల కారణం ఏమిటంటే అది బ్రహ్మ ప్రకాశం. కాబట్టి ఈ కార్యకారణాలు అన్నీ కూడా మాయా కల్పిత ప్రపంచంలోనే ఉన్నాయి. కార్యము కారణం రెండూ కూడా ఎక్కడున్నాయంటే మాయా కల్పితంగా ఉన్నట్టుగా తోచబడుతున్నటువంటి ప్రపంచంలోనే ఉన్నాయి. కళలో ఉన్నటువంటి కళ తేలిపోతానే ఏ విధంగా కనపన్ని వస్తువులన్నీ లేవో, ఈ మాయా కల్పిత ప్రపంచంలో ఇవన్నీ కూడా మాయ చేత ఉన్నట్టు ప్రతిబింబ రూపంలో ఉన్నాయి. ఆ ఉన్నాయనే ఎరుకపోతే ఈ కనపడుతున్నది లేకుండా దృశ్యరహితమైతే అవి నిజానికి తోచబడినాయి. కళలో వచ్చినట్టు కానీ ఇప్పుడు కూడా తోస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో అవి ప్రతిబింబ రూపంలో ఉన్నాయి అనేటువంటి స్థితిలో ఉన్నాయి. బింబ రూపమే మూల కారణంగా ఉంది. మూల కారణంగా అది ఉంటే ఇది ప్రతిబింబ కారణంగా కనపడుతుంది. బింబ రూపంలో ఒక ప్రకాశం లేకపోతే అది మాయలో ప్రతిఫలించి నానా రూప జగత్ అయ్యే అవకాశమే లేదు కదా. బింబ రూపంలో ఉన్నది బింబంగా ఉన్నది ప్రతిబింబం. ఈ ప్రతిబింబము కనపడటానికి కారణమైన ప్రకాశం ఆ బింబ రూపంలో ఉంటేనే ఇది కనపడుతుంది ప్రతిబింబం. లేకపోతే ఇది కనపడే స్థితే లేదు. ప్రతిబింబ ప్రకాశం అనేది అసలు లేదు. బింబ రూపంలో ప్రకాశం ఉంటేనే ఇది కనపడుతుంది. అప్పుడు మాయ ఉందో లేదో ఎవరికి తెలుసు? ప్రతిబింబ ప్రకాశంగా ఉంటేనేమో ప్రకాశం అన్నా జ్ఞానం అన్నా ఒక్కటే. ఈ ప్రతిబింబ ప్రకాశం ద్వారా ప్రతిబింబ జ్ఞానం ద్వారా ప్రతిబింబం అనేటువంటి ఎరుక ద్వారా ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మూల కారణం ఏమిటో, మూల కారణంలో ఏదైతే ఉన్నదో అదే ఎరుక యొక్క మూలం. దీని అందరికీ కారణమైనది అవుతుంది కాబట్టి దాంట్లో మూలం ఉంది. దాంట్లో
ఏ ఎరుక అయితే ఉందో ఆ ఎరుక యొక్క మూలం అందులో ఉంది. కాబట్టి ఎరుక యొక్క మూలం ప్రతిబింబ రూపంలో ఉన్నది కనుక ప్రతిబింబం లేకుండా పోతే బింబమే తానైనది, ప్రతిబింబం లేకపోతే తానే బింబం, తానే బ్రహ్మం అనేటువంటి స్థితిలో అక్కడ ఉంది. ఆ అనేది తానే బింబం అనేది అద్వైత సిద్ధాంతం. ప్రతిబింబం లేకుండా పోతే తానే ఆ బింబ రూపంలో ఉన్నటువంటి బ్రహ్మము అని చెబుతున్నది ఏ సిద్ధాంతం అంటే అద్వైత సిద్ధాంతం. అసలు బింబం ప్రకాశిస్తేనే ఈ ప్రతిబింబ ప్రకాశంలో వచ్చాయి కదా. కాబట్టి బింబ ప్రతిబింబాలు రెండూ లేనివే అనే నిర్ణయంతో, అంటే బింబ ప్రకాశమును కూడా లేనిదిగా చూడాలి. ఆ బింబ ప్రకాశం వల్ల నేను అనేటువంటివి అనేకము అనేటువంటివన్నీ కనపడుతున్నాయి. ప్రతిబింబాలన్నీ ప్రతిబింబాలు కనపడడానికి కారణమైనది బింబము. కాబట్టి ఆ బింబమే తానై ఉన్నది అని చెప్పిందేమో అద్వైత సిద్ధాంతం. బ్రహ్మమే తానై ఉన్నదని చెప్పిండేది. అసలు బింబం ప్రకాశిస్తేనే ప్రతిబింబ ప్రకాశాలు వచ్చాయి కనుక ఆ బింబం అనేది కూడా ఎరుకే. కాబట్టి ఆ బింబ ప్రతిబింబాలు రెండూ లేనివే అనే నిర్ణయంతో బింబ ప్రకాశాన్ని కూడా లేనిదిగా భావించాలి. అది కూడా లేనిదే. ఏదైతే కారణంగా ఉండి ఇదంతా అయిందని చెప్తున్నామో అది కూడా లేనిదిగా చూడాలి. అయితే ప్రతిబింబంలో కార్యకారణములు ఉన్నా కూడా అసలు కారణం బింబ ప్రకాశంలో ఉన్నది కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నామంటే కారణములు అన్నిటికీ కూడా కారణమైనది, అన్ని కారణాలకు కారణమైనది ఏంటి అంటే ఎరుకే. ప్రతిబింబ ప్రకాశంగా ఉన్నది ఎరుకే, బింబ ప్రకాశంగా ఉన్నది ఎరుకే. బింబ ప్రకాశంగా ఉన్న ఎరుకనే పరబ్రహ్మ అంటున్నాం. దానికి కారణమైనటువంటి, దానికి అవకాశం ఇచ్చినటువంటిది. ఆ పరబ్రహ్మకు ప్రకాశం లేకపోతే ప్రతిబింబ ప్రకాశం ఎక్కడిది? ప్రతిబింబ ప్రకాశంగా ఉన్న ఎరుకే శుద్ధ చైతన్యం. ప్రతిబింబ ప్రకాశంగా ఏ ఎరుకుందో అది శుద్ధ చైతన్యం. పరమాత్మ అదే శుద్ధ చైతన్యంగాను పరమాత్మగాను ఉన్నది. ఎరుక బ్రహ్మ సచ్చిదానందం, అదే అన్నిటికీ కారణం కనుక ఇది కారణ బ్రహ్మ. కారణ బ్రహ్మముగా ఉన్నది బింబంగా ఉంది. ఆ కారణ బ్రహ్మముగా ఉన్నది కూడా లేకుండా అయిపోతేనే అది ఉన్నంత కాలము దాని యొక్క ప్రతిఫలం చేత ప్రతిబింబ ప్రకాశాలన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి బింబము లేకపోతే ప్రకాశ బింబము ప్రతిబింబం అనేది అసలే లేదు. ఈ బింబ ప్రకాశమైనటువంటి బ్రహ్మ అన్ని కారణాలకు మూల కారణమైనటువంటి బ్రహ్మ, మూల కారణమైనటువంటి బ్రహ్మలో ప్రకాశం కనుక నిష్కల చేస్తే ఆ మూల కారణమైనటువంటి బ్రహ్మంలో ఉండేటువంటి కళ కూడా నిష్కల చేస్తే అది బట్టబయలు అవుతుంది. ఈ బింబ ప్రకాశమైనటువంటి బ్రహ్మకు అన్ని కారణాలకు మూల కారణమైనటువంటిదిగా ఉంది కాబట్టి ఆ బ్రహ్మ మూల కారణమైనటువంటి బ్రహ్మలో ఉన్నటువంటి ప్రకాశం గనక నిష్కల చేస్తే అది బట్టబయలు అవుతుంది. అప్పుడు కారణాలు మహాకారణాలు ఏమీ లేవు కదా. కనుక కారణము మహాకారణము అనేటువంటివి రెండూ కూడా ఎరుకే. ఏమన్నా ఏదో చెప్తున్నా. కాబట్టి కారణం అనేది మహాకారణం అనేది రెండు ఏమీ లేవు కనుక కారణము మహాకారణం అనేటువంటి రెండూ కూడా ఎరుకే. అందుకే కార్యకారణ వివేకం కావాలి. కార్యమేవతోంది, దానికి కారణంగా ఏదున్నది అనేటువంటి అంతటా వ్యాపించి కనపడుతున్నటువంటి దాని నామరూపాత్మకంగా చూస్తాం. దాని అంతరంగా ఉన్నటువంటి కారణం అనేది ఒకటి ఉంది. ఆ కారణం కూడా ఈ కార్యంగా కనపడుతున్నది, కారణంగా ఉన్నది రెండు లేకుండా పోవాలి. రెండు ఎరికేను. కార్యకారణ వివేకం ద్వారా కారణం మాయేనటువంటి ఆ కారణమే మాయే, కార్యం కూడా మాయే. కారణము మాయే, కార్యము మాయేను అని నిర్ణయం కావాలి. ఇక బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనేదేమో అద్వైత సిద్ధాంతంగా చెప్పబడిండేది. బ్రహ్మ సత్యము జగత్ మిథ్య అంటే జగత్తులో కారణ బ్రహ్మ అనుస్యూతంగా ఉన్నాడు.
కనుక మరి బ్రహ్మ కూడా మిథ్య అయి ఉండాలి కదా. బ్రహ్మ సత్యం ఎట్లా అనే దానికి వచ్చినది ఏంటంటే, కుండలో మట్టి ఉన్నట్టే అనేకంగా కనబడే బంగారం వస్తువుల్లో బంగారం అనేది ఉన్నట్టే, కారణ వస్తువుగా బంగారము మట్టి ఇవన్నీ ఉన్నప్పుడు కార్యవస్తువులుగా కనపడిండే నామరూపాత్మకమైన పేర్లతో కూడినటువంటివన్నీ బయటికి కనపడినప్పటికీ అనుస్యూతంగా కారణం ఉంది కదా దాని వెనకాల. మరి జగత్తు బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అంటే ఆ మిథ్య అయినటువంటి వస్తువులో అనుస్యూతంగా సత్యమైనటువంటి బ్రహ్మ ఉందా లేదా? కాబట్టి ఇది మిథ్య అయితే దీన్ని తయారు చేసి అనుస్యూతంగా ఉన్న బ్రహ్మ కూడా మిథ్య అయి ఉండాలి కదా. కానీ జగత్తు మాత్రమే మిథ్య ఎలా అవుతుంది? ఈ మిథ్యా జగత్తును కలలో తోచినది ఎలాగో అలాగే అనుకుంటే కలలో ఉన్నటువంటి పురుషుడికి కలలో ఉన్నంత కాలము నిజమనిపిస్తుంది. మేల్కొంటే కళ అసత్యమైనప్పుడు కలపురుషుడు కూడా అసత్యమే కదా. మేల్కొన్న తర్వాత మెలకువతో ఉన్న పురుషుడు కళ్ళు మూసుకొని నిద్రపోతే కలలో ఉన్న పురుషుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడుగా. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మిథ్యావాదాన్ని చెబుతున్నారు. ఇక్కడ బ్రహ్మము సత్యము, బ్రహ్మ జగత్తు మిథ్య అనుకుంటే బ్రహ్మము అనుస్యూతంగా అన్ని వస్తువుల్లో కారణ రూపంలో ఉన్నాడు కదా. సర్వ జగత్తులో కారణ రూపంలో ఉన్నట్టే కదా. తాను సృష్టికి కారణమై ఉన్నదే అన్నిట్లోనూ ఉన్నాడు కదా. మరి ఈ మిథ్య అయినటువంటి దాంట్లో కూడా అనుస్యూతంగా తాను ఉన్నప్పుడు తాను కూడా మిథ్య కావాలి కదా. జగత్తు మాత్రమే మిథ్య ఎట్లవుతుంది? కారణంగా ఉండే మట్టి రూపంగా మారిన తర్వాత కొండ అయింది అనుకో. కొండ సత్యము, మట్టి సత్యము అని అంటే కొండలో మట్టి లేదా? కాబట్టి ఉంది కాబట్టి అనుసృతంగా ఉంది. మిథ్య అయితే మిథ్య, రెండూ మిథ్య కావాలి, లేదంటే రెండు ఉన్నటువంటివి కావాలి అనే దాంతో మిథ్యా జగత్తును మళ్ళా కళలో దోచింది ఎలాగో అలాగే అనుకుందాము అనుకుంటే కళలో ఉన్నటువంటి పురుషుడికి కళ ఉన్నంతసేపు నిజమే కదా. మేలుకొంటే కదా కళ అసత్యమైనప్పుడు కళ పురుషుడు కూడా అప్పుడు కలగ నిండేవాడు కూడా అసత్యమే. ఆ కళ ఎవరికైతే భౌతికంగా వీడు నిద్రపోతున్నప్పటికీ నిద్రలో వచ్చినటువంటి కళలో వచ్చినటువంటి పురుషుడు ఆ కళను కంటున్నంతసేపు దాన్ని ఆస్వాదించాడు కాబట్టి ఆ కళ అప్పటికి నిజమే. మేల్కొంటే కళలో కనినటువంటి అసత్యమైంది. ఆ కలగ నిండే పురుషుడు కూడా అసత్యమే. మేలకువతో ఉన్న పురుషుడేమో కళ్ళు మూసుకొని నిద్రపోతే కళలో ఉన్న పురుషుడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇక్కడ మెలకువతో ఉండే పురుషుడేమో నిద్రపోతున్నాడు. ఈ మామూలుగా ఉండే మెలకువ కలిగినటువంటి అంతకుముందు మెలకువలో ఉన్నటువంటి పురుషుడే ఇప్పుడు నిద్రపోతున్న పురుషుడు అయ్యాడు. ఆ నిద్రపోతున్న పురుషుడేమో కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆ నిద్రపోయిన కళలో వచ్చినటువంటి ఆ పురుషుడేమో కళ్ళు తెరిచి చూస్తున్నాడు. అన్ని వ్యవహారం కళలో చేస్తున్నాడు. ఇది అబద్ధమే కదా. మేల్కొన్నటువంటి పురుషుడు మంచం మీద కదలకుండా ఉంటే కళలోనేమో పరిగెడుతున్నాడు, నడుస్తున్నాడు, తిరుగుతున్నాడు, గెంతుతున్నాడు. మేల్కొన్నాక తిరగటం లేదు, గెంతటం లేదు, అన్ని అబద్ధాలు అయినాయి. అబద్ధాలు అన్నాం కదా మేల్కొన్న తర్వాత. కనుక కళలో ఉన్న పురుషుడే లేడు. కళలో ఒక పురుషుడు తైజసుడు, జాగ్రత్త అవస్థలో ఒక పురుషుడు విశ్వడు అని ఇద్దరు లేరు. విచారిస్తే విశ్వడనే అనుభవంతో సాపేక్షకంగా చూస్తే తైజసుడు వాడి యొక్క అనుభవము రెండూ లేవు. కళ ఎట్లా లేదో కళ పురుషుడైనటువంటి తైజసుడు కూడా లేనివాడయ్యాడు. అలాగే యావత్ సృష్టి అంతా కూడా జగత్ అంతా కూడా మిథ్య అయినప్పుడు, ఈ జగత్ అంతా కూడా మిథ్య అయినప్పుడు ఈ మిథ్యా జగత్తులో సర్వకారణంగా ఉన్నటువంటి కారణ బ్రహ్మ ఈ మిథ్య అనే జగత్తులోనే సర్వకారణంగా ఉన్నాడు. ఈ మిథ్య అనే జగత్తుకే జగత్ అనే పేరు పెట్టాము. నామరూపకంగా కనబడుతున్న సర్వ ప్రపంచము, సర్వగోళాలు, సర్వ నక్షత్రాలతో సహా ఎక్కడైతే వ్యాపించి ఉన్నటువంటి సర్వ జగత్తు ఉన్నదో అదంతా కూడా పేర్లతో పిలువబడుతున్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి కనబడుతోంది. కానీ దానికి కారణమైనటువంటి వస్తువు వాటన్నిటిలోనూ ఉంది కదా. ఆ వాటన్నిటిలోనూ ఉన్నటువంటి
ఆ మిథ్యా జగత్తులో ఉన్నటువంటి అది మిథ్య అయినప్పుడు దానికి కారణమైనటువంటి కారణ బ్రహ్మ కూడా కలలో ఉన్న పురుషుడు ఎలా లేడో అలా ఆ కారణ బ్రహ్మం కూడా లేడు కదా, మిథ్యే కదా. భౌతికంగా కనబడుతున్నటువంటి జీవుడేమో నిద్రపై కళ్ళు మూసుకుంటే తైజస్సుగా ఉన్నవాడు కలగంటుంటే, కలగంటున్నవాడు కంటున్నంతసేపు నిజం అనుకుంటే మేల్కొని తర్వాత ఏ విధంగా లేడు. అట్లనే జగత్తు లేనిదిగా అని చెప్పబడితే జగత్తులో ఉన్నటువంటి ఈ నామరూపాత్మక జగత్తులో అనుస్యూతంగా కారణవస్తు అనేటువంటి వాడు ఉన్నాడు. బంగారంలో ఆభరణం ఉన్నట్టు, ఆభరణంలో బంగారం ఉన్నట్టు, కుండలో మట్టి ఉన్నట్టు ఉన్నాడు కదా. మరి ఇది మిథ్య అయినప్పుడు అది కూడా మిథ్యే. మిథ్యా వస్తువు కళ్ళలో తోచినట్టుగా తోచి అన్ని రకాల వస్తువులుగా కనబడి మళ్ళా పోయింది. ఇది కూడా అనేక రకాలుగా వచ్చినటువంటి కళ పోయినట్టే, కళలో వచ్చినటువంటి పోయినట్టే. అట్లే కారణ బ్రహ్మ కూడా మిథ్యే. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య కాదు. జగత్ మిథ్య, బ్రహ్మ కూడా మిథ్యే. ఇద్దరూ కళలోని వారే కనుక అని చెప్పారు. ఈ పేరా దగ్గరికి సమయం సరిపోయింది. పక్క పేరా మంగళం చెప్పన్నా. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.